కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు. పదమూడవ భాగం, 12వ భాగం, 11వ భాగం, 11వ భాగం. కేంద్రాలకు రాష్ట్రాలకు మధ్య గల సంబంధాలు ఒక 3-4 క్లాసెస్లు జరగడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కంటిన్యూషన్గా కాకుండా. ఇది వీడియో 1, వీడియో 2, క్లాస్ 1. కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 లాగా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గల సంబంధాల గురించి. కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలు వచ్చేసి 11వ భాగం. 11వ భాగంలో కేంద్ర రాష్ట్రాలకు మధ్య గల శాసన సంబంధాల గురించి ఉంది. అంటే మన దేశం వచ్చేసి సమాఖ్య తరహా ప్రభుత్వ విధానం. సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే సమాఖ్య అనే పదం ఎక్కడ లేదు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్. సమాఖ్యకు బదులు కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా యూనియన్ వాడినారు. 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సమాఖ్య విధానం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొనడం జరిగింది. ఈ సమాఖ్య అనే పదాన్ని మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది, అంబేద్కర్ సూచనను అనుసరించి. అంటే సమాఖ్య అనేది ఫెడరేషన్ అనేటువంటి ఆంగ్ల పదము నుండి ఉద్భవించినది. ఈ ఫెడరేషన్ అనేటువంటిది ఫోడస్ అనే పదం. ఫోడస్ అంటే ఒప్పందము అనే అర్థం. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం లేదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగినది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి అధికారాల విభజన జరిగింది. ఆ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాలు వచ్చేసి మూడు జాబితాలు. కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా అని 3 జాబితాలుగా విభజించబడింది. ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశాలు మరి నూతనంగా వచ్చే అంశాలనే అవశిష్ట అధికారాలు అంటారు. దీన్ని కూడా మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది.
కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఒకటి కేంద్ర జాబితా. రాజ్యాంగం అమలులోనికి వచ్చేసరికి అనగా 1950 జనవరి 26 నాటికి ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 97. ప్రస్తుతం వచ్చేసి 98. కేంద్ర జాబితాలోని అంశాల సంఖ్య ప్రస్తుతం వచ్చేసి 98. అయితే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 92 మరియు 92 జిఎస్టీకి సంబంధంగా 92 మరియు 92C అంశాలను తొలగించడం జరిగింది. జిఎస్టీ వలన వచ్చేసి 2 అంశాలను తొలగించినారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం వచ్చేసి 98 అంశాలు కలవు. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల సంఖ్య 98. ఈ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర జాబితాల అంశాలపైన శాసనాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర జాబితా. ఈ రాష్ట్ర జాబితాలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి ఉన్నటువంటి అంశాల సంఖ్య, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య 66. రాజ్యాంగం అమల్లోనికి వచ్చేసరికి అంటే 1950 జనవరి 26 నాటికి 66 అంశాలు ఉన్నాయి. 66 అంశాలు. అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను ఉమ్మడి జాబితాలోనికి మార్చడం జరిగింది. ఉమ్మడి జాబితాలోనికి మార్చడం జరిగింది 5 అంశాలు. అవి ఏంటివంటే విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ. ఇలా 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఈ 5 అంశాలను ఏం చేసినారంటే ఉమ్మడి జాబితాలోనికి మార్చడం జరిగింది. రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలోనికి మార్చడం జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి జాబితా ఏంటి? ఉమ్మడి జాబితా. రాజ్యాంగం అమల్లోనికి వచ్చే నాటికి అంటే 1950 జనవరి 26 నాటికి ఉమ్మడి జాబితాలో గల అంశాల సంఖ్య వచ్చేసి 47 అంశాలు ఉన్నాయి. 47 అంశాలు అయితే 1976లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 అంశాలను పైన ఉండేటువంటి విద్య, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ 5 అంశాలను ఉమ్మడి జాబితాలోనికి మార్చడం వలన ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల సంఖ్య వచ్చేసి 52 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో గల అంశాల సంఖ్య 52. ఈ 3 జాబితాలలో కాకుండా మిగిలిపోయినటువంటి మరియు నూతనంగా వచ్చేటువంటి అంశాలను ఏమంటారంటే అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు. ఈ 3 జాబితాల్లో ఉన్నటువంటి అంశాలను మరియు నూతనంగా వచ్చేటువంటి 3 జాబితాలలో కాకుండా మిగిలిపోయిన అంశాలు, నూతనంగా వచ్చేటువంటి అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ లాంటివి.
ఇవి ఈ వీటిపైన శాసనాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వీటిపైన శాసనాలు చేసేటువంటి అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ అవశిష్ట అంశాలు అనేటువంటి వీటిని వచ్చేసి కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. మన దేశంలో అవశిష్ట అధికారాలు వచ్చేసి కేంద్రానికి ఉంటాయి. అమెరికాలో అయితే అవశిష్ట అధికారాలు వచ్చేసి రాష్ట్రాలకు ఉంటాయి. అమెరికాలో అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం వచ్చేసి అమెరికాలో రాష్ట్రాలకు ఈ అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం అమెరికాలో ఉంటుంది. ఇది అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశాలనే లేదా మిగిలిపోయినటువంటి అంశాలు లేదా నూతనంగా చేర్చబడినటువంటి అంశాలనే అవశిష్ట అంశాలు అంటారు. వీటిపైన శాసనాలు చేసేటువంటి అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అమెరికాలో అయితే అవశిష్ట అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. మన దేశంలో మాత్రము అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే కేంద్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం వచ్చేసి కేంద్రానికి మరియు రాష్ట్రాలకు ఇద్దరికి ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం రాష్ట్రాలకు, కేంద్రానికి రెండింటికి ఉంటుంది. అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది అయితే ఈ అధికారాల విభజన ఇది వచ్చేసి ఎన్నో షెడ్యూల్ అంటే 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో అధికార విభజన గురించి వివరించడం జరిగింది. 7వ షెడ్యూల్లోనే ఉంది. అయితే ఈ జాబితాలో ఈ షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేయాలంటే 7వ షెడ్యూల్లో ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు చేయగలుగుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు చేయగలుగుతుంది. ఇప్పుడు ఎందుకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 5 అంశాలను తీసుకొని వచ్చేసి రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. ఈ విధంగా చేర్చాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా. ఆ రాజ్యాంగ సవరణ ఏంది? మామూలుగా పార్లమెంటు మెజారిటీ సభ్యులు హాజరైన వాళ్ళలో 2/3 వంతు మెజారిటీతో పాటు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభలు కూడా ఆమోదించవలసి వచ్చింది. ఈ షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో పాటు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధాన సభలు కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఈ విధంగా ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశము మొదలుపెట్టినాం ఈరోజు. దీనికి సంబంధంగా ఒక 4-5 వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్లాస్ 1. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మనం 4 రకాలుగా విభజించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు. ఇవి వచ్చేసి శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు 11వ భాగంలో ఉంటాయి. 12వ భాగం వచ్చేసి ఆర్థిక
సంబంధాలు. 13వ భాగం వచ్చేసి వ్యాపార వాణిజ్య సంబంధాలు. మనకు రాజ్యాంగ అమల్లోనికి వచ్చేసరికి ఉన్నటువంటి భాగాల సంఖ్య 22 అయితే ప్రస్తుతం వచ్చేసి 25 భాగాలు ఉన్నాయి. ఆ 25 భాగాలలో 11, 12, 13 భాగాలు వచ్చేసి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి వివరించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు 11వ భాగంలో వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలకు వచ్చేసి 11వ భాగంలో వివరించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి, ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 98 అంశాలు. వీటిపైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. శాసనాలు చేసేటువంటి అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర రాష్ట్రం ఈ కేంద్ర జాబితాలో గల మెయిన్ అంశాలు ఏంటంటే రైల్వేలు, తంతి తపాలా, విమానయానం, ఇలాంటి వచ్చేసి 98 అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి. వీటిపైన శాసనాలు రూపొందించేటువంటి అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఈ అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ 98 అంశాలపైన శాసనాలు రూపొందించేటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రకరణ 249 ప్రకారం ఏదైనా రాష్ట్ర జాబితాలోని అంశాలు, రాష్ట్ర జాబితా, ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలు పైన రాష్ట్ర జాబితాలోని అంశం ఏదైనా జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉందని కేంద్రం భావిస్తే ప్రకరణ 249(1) ప్రకారము ఈ రాష్ట్ర జాబితాలోని అంశం పైన శాసనాలు చేసే అధికారము, శాసనాలు చేయు అధికారం వచ్చేసి రాష్ట్రం నుండి కేంద్రానికి బదిలీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ శాసనాలు 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల వరకు అమలులో ఉంటాయి. తర్వాత పార్లమెంటు మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలలు ఎంతకాలమైనా పొడిగించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి 249(2). 249(2) అంటే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేయ అధికారము కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు బదిలీ అవుతుంది. ఆహార ధాన్యాల విషయంలో 1960 చిల్లరలో అప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఈ ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి అంశం పైన రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించడం వలన కేంద్రం ప్రభుత్వము ఆహార ధాన్యాల విషయంలో శాసనాలు చేయడం జరిగింది. అప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు 1962 ఆ ప్రాంతంలో 1962 నుంచి 65 ఆ ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆహార ధాన్యాల విషయంలో రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని అనుసరించి ఈ ఆహార ధాన్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే శాసనం చేయడం జరిగింది. ఓకే.